దేవుడు అంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉండాలి. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారమవుతుంది? మనుషులు క్రాలతోనే తప్ప అది దేనికి త్రొక్కబడ్డానికి తప్ప దేనికి ఉపయోగపడుతుంది? మన జీవితంలో దేవుడు మనల్ని కోరుతుంది ఏంటి తెలుసా? దేవుడు ఉప్పుగా మారమని చెప్పడంలే. మీరు లోకానికి ఉప్పు, ఆయన డిసైడ్ చేస్తున్నాడు. మీరు ఇది అని చెప్తున్నాడు ఆయన. నువ్వు అది విశ్వసించాలి. నువ్వు అలా మారటానికి కాదు, నువ్వు ఏంటి ఉన్నావో క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు ఆయనలో నువ్వు భద్రపరచబడినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వేంటో నీకు తెలియాలి. చాలామందికి ఇది అర్థం కావడంలే. విశ్వాసం ఉందంటారు, రక్షణ పొందామంటారు, ఆత్మచేతన నింపబడ్డమంటారు, కానీ వీళ్ళేంటో వీళ్ళకి తెలియదు. ప్రతిదీ నిరుత్సాహమే. పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రసంగాలు చెప్తారు, వాక్యం వింటారు, విశ్వాసం అంటారు, అయ్యో దేవుడు అలాగా ఇలాగా, మేము క్రైస్తవులం అంటారు, బై బర్త్ క్రిస్టియన్స్ అని మాట్లాడతారు, కానీ వీళ్ళ సామర్థ్యత ఏంటో వీళ్ళకి తెలియదు. దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని వీరి పట్ల కలిగి ఉన్నాడో తెలియడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో మీరు అనే దగ్గర మీ పేరు పెట్టుకుని చదవండి ఒకసారి. మీరు ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మీరు నిస్సారమైనటువంటి వారు కాదు. నిస్సత్తువతో కూడినటువంటి పరిస్థితులు లేవు మీకు. దేవుడు ఎంత గొప్ప ఆలోచన చూడండి. నేను ఎప్పుడు అది చెప్తా, దేవుడు నీ పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. కొంతమంది నేను ఏ పాటదాన్ని, నేను ఎంతటి వాడిని, నా వల్ల ఏమవుద్ది, నేనేం సాధించగలను? నువ్వేమీ సాధించలేవు, కానీ నువ్వు రక్షణ పొందవు, అది మర్చిపోతున్నావు. నువ్వు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడనే సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. ఆయన నీ కోసం చేసినటువంటి ప్రతి కార్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు. ఏదో ఆ గుడ్ ఫ్రైడే రోజుని, ఏదో ఆ ఈస్టర్ రోజుని జ్ఞాపకం చేసుకోవడానికే తప్ప, ఒక సందర్భానికి దేవుని కార్యాలను వాడుతున్నా తప్ప, అసలు ఇది చిరకాలము నీ జీవితంలో ఆయన కొనసాగించడానికి ఒక శాశ్వత కార్యాన్ని ఆయన జరిగించాడనే సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. సంగతి దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు. యేసుక్రీస్తు మనలను ఉప్పుగా మారాలని చెప్పలేదు, మనమే ఉప్పు అని చెప్పి ఉన్నారు. ఈ మాట మీరు బాగా రాసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ఉప్పుగా మారని చెప్పటంలే నీతోటి, నువ్వు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నావు, అంతే. నువ్వు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నావు.